హాయ్ గేట్ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి గేట్ రిజల్ట్స్ అయితే గేట్ ప్రొవిజనల్ ఆన్సర్కి అయితే వచ్చేసిందమ్మా. ప్రొవిజనల్ ఆన్సర్కి కొంతమంది స్టూడెంట్స్కి మార్క్స్ రాలా. మరి మార్క్స్ రానప్పుడు వాళ్ళకి గేట్లో స్కోర్ రావటం చాలా కష్టం. మీకు గేటులో స్కోర్ రాలేదా? అయితే త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో వీళ్ళ యొక్క అడ్మిషన్స్ అయితే మరి పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించిన అడ్మిషన్స్ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది కూడా చూడండి ఒకసారి, చూద్దాం ఒకసారి డీటెయిల్స్లోకి వెళితే. మరి ఇక్కడ చూసినట్టయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పీజీఈ మాన్సూన్ 2026కి సంబంధించిన ఎవరికైతే గేట్లో మరి మార్క్స్ లేనప్పుడు డెఫినెట్గా వాళ్ళకి స్కోర్ రాదు. మీకు ఆల్మోస్ట్ రాదు కాబట్టి ఆల్టర్నేటివ్ కూడా చూసుకోండి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, మీరు ఎంటెక్ చేయాలనుకుంటే, పీజీ చేయాలనుకుంటే మంచి అవకాశం. త్రిబుల్ ఐటీ హైదరాబాదులో మరి ఎంటెక్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి ఒకసారి, పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ ది అడ్మిషన్ ఇంటు ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్స్. ఎంటెక్ ప్రోగ్రామ్ హూజ్ బేస్డ్ ఆన్ కోర్స్ వర్క్. పిహెచ్డి కూడా ఇక్కడ ఎంటెక్ 2 years ఉందాము. మాస్టర్ ఆఫ్ సైన్స్ ఎంఎస్ రీసెర్చ్ అయితే ఉంది. మరి ఎప్పుడెప్పుడు ఇంపార్టెంట్ అప్లికేషన్ పోర్టల్ ఓపెన్స్ 20వ తారీఖు. ఆల్రెడీ ఈ వీడియో అప్లికేషన్ పోర్టల్ ఆల్రెడీ ఓపెన్ చేశారు. ఈ వీడియో చేసేటప్పటికి అప్లికేషన్ పోర్టల్ క్లోజెస్ 31st March 2026. ఎగ్జామినేషన్ ఎంట్రన్స్ పెడతాడు వీళ్ళు. మరి ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు? 2nd May 2026 2 PM నుంచి. 2nd May 2 2 PM to 5 PM ఎగ్జామినేషన్ పెడతారు. ఇక్కడ మాస్టర్ ఆఫ్ సైన్స్కి రీసెర్చ్కి ఇంటర్వ్యూస్ 10th to 11th June 2026కు. పిహెచ్డి కూడా మరి 12-13 June ఆ ఇంటర్వ్యూస్ మరి వచ్చే అవకాశం ఉంది. తర్వాత మీకు అడ్మిట్ కార్డ్స్ విల్ బీ రిలీజ్డ్ 10 days prior to the ఎగ్జామ్. అంటే మనకి 2వ తారీఖు అన్నాడు కదా ఎగ్జామినేషను. మరి ఏప్రిల్ 20వ తారీఖు, ఏప్రిల్ 18వ తారీఖు మీకు ఏప్రిల్ 22వ తారీఖు అడ్మిట్ కార్డ్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎటువంటి స్కాలర్షిప్ ఉంటుంది. మరి యూ హ్యావ్ టు పే, కొద్దిగా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలి. ఫీజెస్ కూడా కొద్దిగా ఎక్కువ ఉండాలి. కాకపోతే అంటే బ్యాంకు లోన్ ఫెసిలిటీ ఇస్తారమ్మ. ఇక్కడ బ్యాంకు లోన్ ఫెసిలిటీ ఉంటుంది. ఇక్కడ బ్యాంకు లోను అవైలబిలిటీ ఉంటుంది. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఇఫ్ యూ కెన్ జాయిన్. తర్వాత ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఇక్కడ ఉన్న బ్రాంచెస్ ఏంటంటే సిఎస్సి చేయొచ్చు, బీఈ బీటెక్ ఎలిజిబుల్. సిఎస్సి అండ్ మనకి సబ్జెక్ట్ టెస్ట్ వచ్చేసి సిఎస్సి ప్లస్ గ్రాట్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్. సిమిలర్ టు ద గేట్ ఎగ్జామినేషన్. గేట్లో కూడా మరి గ్రాట్యుయేట్ యాప్టిట్యూడ్ ఉంది కదా. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఈ స్పెషలైజేషన్స్ అవైలబుల్. ప్రొడక్ట్ డిజైన్ అండ్ మేనేజ్మెంట్, కంప్యూటర్ ఎయిడెడ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, విఎల్ఎస్ఐ అండ్ సెమీ కండక్టర్. అంటే వీళ్ళు బీఈ బీటెక్ 4 years బీఎస్సీ ఇన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషను. తర్వాత ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషను, టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎంఎస్సీ ఇన్ ఎలక్ట్రానిక్ ఫిజిక్స్ వీళ్ళు చేయొచ్చు. మెయిన్ ఏంటంటే ఈసీఈ స్టూడెంట్స్, బ్రీఫ్గా త్రిబుల్ స్టూడెంట్స్, ఈఐ స్టూడెంట్స్, ఈఎండ్ఐ స్టూడెంట్స్, ఈ ముగ్గురు కూడా దీనికి మరి విఎల్ఎస్ఐ చేసేదానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందమ్మా. స్టూడెంట్స్ ఎవరైనా ఎంఎస్ కానీ రీసెర్చ్ కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది. పిహెచ్డి కూడా ఇక్కడ మంచి. కాకపోతే ఏంటంటే మరి త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో మనకి ఇక్కడ ఎంటెక్ చేయటం వల్ల ప్లేస్మెంట్ గ్యారంటీ అమ్మ. ప్లేస్మెంట్ గ్యారంటీగా ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వాడుకోండి. మీకు గేట్ 2026లో మార్క్స్ రాలేదని బాధపడుతున్నారు. అయితే ఇక్కడ కూడా ట్రై చేయండి. స్టూడెంట్స్ అందరూ కూడా మరి 20th అప్లికేషన్ పోర్టల్ 20th అయితే ఓపెన్ అవుతుంది. మరి ఓపెన్ అయిపోయింది ఆల్రెడీ అప్లికేషన్. మీరు డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ ఆల్రెడీ మరి ఓపెన్ చేశారు. ఇక్కడ తీసుకొని డైరెక్ట్గా మీరు లాగిన్ అవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. యూజర్ ఐడి మీరు క్రియేట్ ఒకటి చేసుకోండి. ఇక్కడ ఫీజెస్ కూడా చూద్దాం. ఎగ్జామినేషన్ ఫీజు రాయాలంటే ఎంత కట్టాలి అది కూడా చెక్ చేయాలి. ఎవరు అప్లై చేయండి? వాట్ టు డూ? ఐ నీడ్ టు అప్లై. యూ నీడ్ టు రిజిస్టర్ ఆన్లైన్ అండ్ ఫిల్ అప్లికేషన్ ఫామ్ టు అపియర్ ది ఎగ్జామ్ బై అనౌన్స్డ్ డెడ్ లైన్. ఇక్కడ 3,000 రూపాయలు అయితే కట్టాలమ్మా. 3,100 రూపాయలు అయితే ఇక్కడ ఎగ్జామ్ ఫీజు కట్టాలి. అప్లికేషన్స్ ఆర్ ఓపెన్ టు అప్లై ఎంటెక్ ప్రోగ్రామ్. లాగిన్ టు ద పోర్టల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీఈ ఇక్కడ రాయాలి. పీజీఈ
ఎంటెక్, తర్వాత పీజీ ఎంఎస్ పిహెచ్డికి డీటెయిల్డ్ అడ్మిషన్ ప్రాసెస్ ఫర్ ఎంటెక్ ప్రోగ్రామ్స్ క్లిక్ హియర్. ఇది మీకు సంబంధించిన మనం డీటెయిల్స్లోకి వెళితే కూడా వీళ్ళు ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆల్రెడీ కూడా మనం ఇది చూసాం. ఇక్కడ ట్యూషన్ ఫీజు వీళ్ళకి ట్యూషన్ ఫీజు ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026 టు బి అనౌన్స్డ్. హాస్టల్ మెస్ ఫీజు అయితే 50,000 రూపాయలు పర్ సెమిస్టర్ ఉంటుంది. 50,000 అంటే 2 సెమిస్టర్లు కలిపి 1,00,000 రూపాయలు అవుతుందమ్మ, గుర్తుపెట్టుకోండి. 2 సెమిస్టర్లు 4 సెమిస్టర్లు 2 లక్షల రూపాయల దాకా హాస్టల్ ఫీజుకి ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. హాస్టల్ ఫీజు తర్వాత ట్యూషన్ ఫీజుకు సంబంధించింది ఇంకా ఇవ్వాల, వీళ్ళు డీటెయిల్స్ అయితే రావాలి. ఇంకా the payment of initial fees. Candidates who have been allotted seats should confirm the acceptance of seat by paying admission 10,000 rupees అయితే పే చేయాలి. Tuition fees for 1 semester to be announced before acceptance dates are announced with the seat allotment. మరి సీట్ యాక్సెప్టెన్స్ ఎలా ఇవి ఇంకా వాళ్ళు చెప్పలేదు, ఇవి డీటెయిల్స్. మరి హాస్టల్ ఫీజు ఎంత ఉంటుంది ఇక్కడ, ఫైనాన్షియల్ అసిస్టెన్స్, బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇక్కడ మీకు. లైక్ ఐఐటి హైదరాబాద్ స్ట్రాంగ్లీ బిల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్యారంటీస్, ఎస్పీఎస్ స్కాలర్ స్టూడెంట్ అడ్మిషన్ ఇంటూ ఐఐటి హైదరాబాద్ అప్ టు 40 lakhs వితౌట్ నీడ్ ఎనీ సెక్యూరిటీ లేకుండా మీకు 40 lakhs లోన్ రూపీస్ అయితే ఇస్తారు. దిస్ కెన్ బి అవాయిడ్ ఈవెన్ ఇఫ్ అప్లికెంట్ ఫ్యామిలీ ఇన్ అదర్ ఎగ్జిస్టింగ్ లోన్స్. ద లోన్ స్కీమ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఈ విధంగా అయితే ఉంటాయి. ఇది కొద్దిగా సపోర్ట్గా ఉంటుంది. కొంతమంది ఫైనాన్షియల్గా చాలా మంది స్టూడెంట్స్ లేని వాళ్ళు ఉంటారు కదా, లేని వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ ఇది చాలా బెనిఫిట్. ఇక్కడ చూడండి, ఎస్బీఐ మరి ఫైనాన్షియల్ లోన్ కూడా 40 lakhs, మ్యాక్సిమం లోన్ అమౌంట్ 40 lakhs ఇస్తారు. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విత్ కో అప్లికెంట్ 7.9 ఫ్లోటింగ్ పర్సెంట్, 15 years 16 years లోన్ కవరేజ్ కూడా ఇక్కడ ఉంటుంది. మీకు ఆథరైజ్డ్ బ్రాంచెస్, కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కూడా ఇచ్చారు. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మరి మీ యొక్క ఆధార్, ప్యాంట్, ఫొటోస్ ఆఫ్ ఈచ్ బారేరు. ఐఐటి గచ్చిబౌలి బ్రాంచ్ విధాన్ బ్లాక్, ఐఐటి క్యాంపస్ గచ్చిబౌలి హైదరాబాదు. ఈ యొక్క ఎస్బీఐ ఇది ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే మీకు ఐఐటి హైదరాబాద్లో ఎంటెక్ చేయాలని ఉంటే మీరు డెఫినెట్గా ఈ అవకాశాన్ని అయితే ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఇంకా కామెంట్లో ఏమైనా పెట్టండి. మీకు గేట్ స్కోర్ రాలేదా, మీకు గేట్లో మార్క్స్ లేవా, లేకపోతే ఐఐటి హైదరాబాద్లో కూడా ట్రై చేయండి, ఇబ్బంది ఏమీ లేదు. పీజీఈ అని వీళ్ళు మరి ఇవ్వటం అయితే జరిగింది. మరి లాస్ట్ ఇయర్ అయితే ఇవ్వలేదట్టుకుంటే ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ చేసినట్టున్నారు. ఇక్కడ యూజీఈ బీటెక్ కూడా మరి యూజీఈ ప్రోగ్రాము జరుగుతుంది. బీటెక్ ఇక్కడ బీటెక్ పీజీఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంది. ఆల్ ది బెస్ట్ ఉండి ప్రతి ఒక్కరు కూడా. మరి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది, ఎగ్జామ్ డీటెయిల్స్ 2వ తారీఖు మే సాయంత్రం 2 గంటల నుంచి 5 గంటల వరకు మీకు ఉండే అవకాశం ఉంది. ఎగ్జామ్ సెంటర్స్ కూడా చూద్దాం ఒకసారి. ఎగ్జామ్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్ మరి కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, ఆంధ్రప్రదేశ్. అర్నాల్స్ ప్రజలు మనకు అనవసరం. ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు ఉంది, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, కర్నూలు. తర్వాత చూసినట్టయితే మరికి తెలంగాణలో ఎక్కడున్నాయేమో, తెలంగాణలో మనకి మెయిన్ హైదరాబాదు, నిజామాబాదు, వరంగల్ 3 ప్లేసుల్లో వీళ్ళు ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. దీనికి సంబంధించిన సిలబస్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఈ సిలబస్ స్టూడెంట్ పీజీఈ ఎగ్జామ్ స్ట్రక్చరు పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందమ్మా, ఇక్కడ జనరల్ యాప్టిట్యూడ్ మరి ఇక్కడ 90 నిమిషాలు అంటే గంటన్నర, 1.5 hours 1.5 hour మనకి జనరల్ యాప్టిట్యూడ్. సబ్జెక్టు 1.5 hour. అంటే జనరల్ యాప్టిట్యూడ్ రెండింటికి సేమ్ వెయిటేజ్, అంటే 50% వెయిటేజీ జనరల్ యాప్టిట్యూడ్, మరి సబ్జెక్టు 50% వెయిటేజ్. మొత్తము 3 hours పేపర్, టోటల్గా 3 hours పేపరు. దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 25% ఆఫ్ రాంగ్ ఆన్సర్. అంటే మీకు ఒక క్వశ్చన్ తప్పు 1 mark అనుకో, 1 mark 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉండే అవకాశం. జనరల్ యాప్టిట్యూడ్ విల్ ఎంఫసైజ్ బేసిక్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, బేసిక్ క్వశ్చన్స్ ఆన్ కంప్యూటర్స్ అండ్ మ్యాథమెటిక్స్. అప్లికెంట్ షుడ్ బి అపియర్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెలవెంట్ సబ్జెక్ట్ పేపర్స్ బేస్డ్ ఆన్ దేర్ గ్రాడ్యుయేట్ డిసిప్లిన్. కంప్యూటర్ సైన్స్ సిఎస్సి, తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసీఈ, సివిల్ ఇంజనీరింగ్. ఈ 3 రెలవెంట్ సబ్జెక్టులుగా వీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఇవి కామన్ ఫర్ సిఎస్సి, ఈసీఈ, సివిల్. తర్వాత చూసినట్టయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్,
డిజిటల్ లాజిక్ మనకు తెలుసు కదా, మోరిస్ మెను, ఆర్పీజీను, సి ప్రోగ్రామింగ్, కెన్నిగన్ రెచ్చి, K&H ఈ బుక్, డేటా స్ట్రక్చర్స్ KN, మళ్ళీ లింక్ లిస్ట్, ఇవన్నీ కూడా ఉంటాయి. స్టాక్స్, క్యూస్, ఇవన్నీ కూడా ఉంటాయి. బేసిక్ అల్గారిథమ్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్, తర్వాత రిలేషన్ డేటాబేస్, కంప్యూటర్ నెట్వర్క్స్ మనకు తెలుసు కదా, రౌటర్లు, స్విచ్లు, ఆపరేటింగ్ సిస్టమ్స్, లైనక్స్, బేసిక్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ప్రాసెస్, షెడ్యూలర్స్, అల్గారిథమ్స్, ఇవన్నీ కూడా ఉంటే. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్లో నెట్వర్క్ థియరీ, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, అనలాగ్ సర్క్యూట్లో ఆప్ యాంప్స్, తర్వాత పవర్ యాంప్లిఫైర్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, మరియు డిజిటల్ సర్క్యూట్ కూడా మోరిస్ మెను ఈ బుక్ కూడా. డిజిటల్ అనలాగ్ AM, FM ఇవి కూడా ఉండే అవకాశం ఉంది. ప్రాబబిలిటీ ర్యాండమ్, ఇది సిలబస్గా ఇక్కడ వీళ్ళు ఇచ్చారు. స్టూడెంట్ మంచిగానే ఉంటాయి. DFTలు, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, అనలాగ్ సర్క్యూట్స్, AD/DTA కన్వర్టర్స్, ఆప్ యాంప్స్ చెప్పాను కదా, ఆప్ యాంప్స్, సమ్మరైజ్డ్, ఇంటిగ్రేషన్, స్మిత్ ట్రిగ్గర్స్, తర్వాత ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ఇవన్నీ ఫ్లిప్ ఫ్లాప్స్. సిలబస్ కూడా చాలా ఈజీ అది. సివిల్ ఇంజనీరింగ్ కూడా వీళ్ళు సివిల్ కూడా ఇచ్చారు. సివిల్, మెకానికల్ కూడా ఉందేమో. హైడ్రో వాటర్ సప్లై ఎవరు అప్లై చేసుకోవచ్చు. మరి PG సిలబస్ ఏ విధంగా, ఇది డీటెయిల్స్ స్టూడెంట్స్. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. మరి PGE 2026 ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్.